పార్సల్ చేస్తారా, రేపొద్దున ఎన్నికల తర్వాత వీళ్ళు పార్సల్ అయ్యి బయట దేశాలకు పోతారా? ప్రజలే తీర్పిస్తారు. విగ్రహాలు పార్సల్ చేస్తాము, విగ్రహాలను ముడతామంటే ఇంకా పగటి కళలు అంటున్నట్టు మళ్ళీ అధికారంలోకి వస్తామని. తెలంగాణ తల్లి విగ్రహం జోలికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే వాళ్ళని ఉండనిచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో ఉన్న యువకులు చాలా పౌరుషవంతులు. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే మటుకు అది వారికే మంచిది కాదు. రేపొద్దున జరగరాని ఏదన్నా కేటీఆర్ జరిగితే కూడా మళ్ళీ మా వల్ల జరిగిందనే పరిస్థితికి తెచ్చుకోవద్దని చెప్పి కేటీఆర్కి సూచిస్తున్నా. అదే చెప్తున్నా, మమ్మల్ని పంపిస్తాడా? అది తెలంగాణ అస్తిత్వాన్ని, ఏదైతే తెలంగాణ రూపాన్ని, సామాన్యమైన ఒక తల్లిని చూపించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని చెప్పి తెలంగాణలో ఉన్న మేధావులందరూ కూడా దానిపైన హర్షం వ్యక్తం చేస్తే సిగ్గు శరం లేకుండా ఈరోజు కేటీఆర్ ఆ రకంగా మాట్లాడతారు. 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వారు దాన్ని ప్రాపర్గా చేయలేని ఈరోజు చేసినాం. తెలంగాణ గీతం కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కానీ అవన్నీ కూడా యాజ్ పర్ ప్రొసీజర్ రూల్ ప్రకారంగా చేసినాం. అదే చెప్తున్నా, ఒక అహంభావంతో మేము చెయ్యలే, వీళ్ళు చేసింది మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలనే ఒక అహంతోటి బల్బుతోటి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆ విగ్రహాలని కాదు, అతి త్వరలోనే మిమ్మల్ని మీ కుటుంబాన్ని తెలంగాణకి వెళ్ళి తెలంగాణ ప్రజలు పార్సల్ చేస్తారు. అదే పాదయాత్ర చేయడానికి ఆయన ఒక టూరిస్ట్ నాయకుడు, మచ్చర్ పైల్వాన్ అంటారు మన హైదరాబాద్లో. ఆయన ఒక మచ్చర్ పైల్వాన్. పాదయాత్ర చేయడానికి పొద్దున వాకింగ్ చేస్తాడు. జైలు పోతున్నాడంటే జైలు ఉండడానికి నేను జిమ్ చేస్తా అని చెప్పి మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడే మాటలకి చేసే చేష్టలకి అర్థం ఉండాలి. ఓ 2 రోజులు ఈడు ఉంటాడు, మళ్ళీ ఒక 5 రోజులు సింగపూర్, మలేషియా అని చెప్పి టూర్లకు పోతాడు. ప్రజల సమస్యల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ప్రజల సమస్యల పైన నిజంగా వారికి బాధ్యత ఉంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాము, వాళ్ళ అయ్యని తీసుకొని వచ్చి అక్కడ మాట్లాడిపిస్తాడు. మాట్లాడిపోయి మచ్చర్ పైల్వాన్ మాటలు ఆయన పార్టీలో ఉన్న నాయకులు పార్టీ వీడిపోకపోనికి పనికొస్తాయి కానీ ప్రజా ఆదరణ తెచ్చిపెట్టదు.